ఎన్నికల ముందు పవన్ రావాలి అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కోరుకున్నట్లుగానే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని, వచ్చే సంక్రాంతికి మరింతగా అభివృద్ధి కానుందని మహిళా పక్షపాతి అయిన స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం వీరవాడలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ పోటీల్లో సంక్రాంతి పండుగను మానవాళి కాపాడుకోవాల్సిన కొన్ని సామాజిక అంశాలను తెలియజేస్తూ కొంతమంది వేసిన ముగ్గులు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కందా నాగబాబు, జవ్వాది ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు దబ్బిడి కృష్ణ, కూరాకుల రాంబాబు, కె శివ, పి చిన్న, కె దొర తదితరులు పాల్గొన్నారు. మహిళలు ప్రతి థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎంత బాగుందా అని చెప్పేసి అనిపించే విధంగా వాళ్ళు చెప్పారు. కొన్ని చాలా అందమైన ముగ్గులు కూడా వేయడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ ఒక మహిళతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పడం, ఇక్కడ జనసేన పార్టీ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకెంతో ఏదో మా తోబుట్టు ఎమ్మెల్యే అయినట్టు, ఉప ముఖ్యమంత్రి అయినట్టు భావిస్తున్నామండి. మాకు చాలా ఫ్రీడమ్ వచ్చినట్టుంది. ఎందుకంటే కళ్యాణ్ గారు మహిళా పక్షపాతి, మహిళలందరికీ ఎంతో స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుందని చెప్పి ఆవిడ చెప్పడం. అదేవిధంగా ఈరోజు ఈ ముగ్గురు పోటీ పెట్టడం ద్వారా యువకులందరూ కూడా మాకు అన్నదమ్ముల్లో మమ్మల్ని కాచే విధంగా వీళ్ళు ఉన్నారండి, వీళ్ళ ధైర్యం చూసుకుని మేము బయటకు వచ్చి ఈరోజు ఈ పోటీలో పాల్గొనే విధంగా ఉందని చెప్పేసి ఆవిడ చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ పండగ మన అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు ఉండాలి. ఈ పండుగ ఈ సంవత్సరం ఉన్న ఈ పండుగ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకునే మొట్టమొదటి పండుగ కాబట్టి ఇది చాలా బాగా సెలబ్రేట్ అవుతుంది. వచ్చే సంక్రాంతి కల్లా మరింత అభివృద్ధి దిశగా పిఠాపురం నియోజకవర్గం వెళ్తుంది. విరవాడ గ్రామం గురించి చెప్పాలంటే, జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి మెడికల్ క్యాంప్ కూడా మేము విరవాడ గ్రామంలో పెట్టడం, అది అత్యద్భుతంగా విజయవంతం అవడం, ఆ మెడికల్ క్యాంప్లోనే పవన్ కళ్యాణ్ రావాలి, పిఠాపురం మారాలనే కాన్సెప్ట్ తీసుకురావడం, ఆ నినాదం చాలా బలంగా కళ్యాణ్ గారి దృష్టికి చేరడం, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ఘన విజయం చేకూర్చడం జరిగింది. కాబట్టి మా పవన్ కళ్యాణ్ రావాలి, పిఠాపురం మారాలనే కాన్సెప్ట్ మొదలైంది విరవాడ గ్రామంలో. కాబట్టి విరవాడ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన విరవాడ యూత్ మరియు పెద్దలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కృష్ణుడి టెంపుల్ కాడ అనేక కార్యక్రమాలు జరగాలని, మహిళలందరికీ పెద్దపీట వేసే విధంగా ఇలాంటి అనేక కార్యక్రమాలు మీరు త్వరలో చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.